బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముద్రగడతో అధికారుల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అరెస్ట్ చేసిన 13 మందిని తీసుకొస్తేనే చర్చలు జరుపుతానని అధికారులకు స్పష్టం చేశారు ముద్రగడ. అప్పటి వరకు దీక్ష కొనసాగిస్తానని అధికారులతో తేల్చి చెప్పారు. అక్రమ కేసులు ఎత్తివేసే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాపు జాతి కోసం ప్రాణత్యాగానికైనా ముద్రగడ సిద్దమన్నారు. మరోవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది. వైద్యం చేయకుంటే పరిస్థితి విషమిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాయుడు తెలుసుకుందాం. గోపి, చెప్పండి, ముద్రగడ చర్చలకు నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే రేవతి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ఉదయం నుండి పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ దీక్ష విరమింపజేయడం నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఇటు కాపు ప్రజా ప్రతినిధులు కూడా జేఏసీ నేతలు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే పలు దఫాలుగా ఈ చర్చలు జరిగిన అనంతరం ముద్రగడ పద్మనాభం చివరికి ఈ కొన్ని షరతుల మేరకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పి 2 రోజుల పాటు చర్చలు కొనసాగిన అనంతరమే పూర్తి స్థాయి డిమాండ్లకు ప్రభుత్వం ఏ విధంగా అంగీకరించిందన్న అంశాలు వెల్లడిస్తామని చెప్పి ఇప్పుడే ఆకుల సత్యనారాయణ చర్చల్లో ప్రధాన కీలక భూమిక పోషించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఇంతవరకు చర్చలు కొనసాగాయి. అయితే దాదాపు అరగంట క్రితం వరకు కూడా అంగీకరించినటువంటి ముద్రగడ ఈ అరగంటలో కూడా జైల్లో ఉన్నటువంటి ప్రధాన నేతలను సైతం రప్పించి ఆయన ఒప్పించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా ఆయన ఒక మెట్టు కిందకి దిగినట్లుగా తెలుస్తోంది. ఆయన బ్లడ్ శాంపిల్స్ తీసుకునేందుకు ఆయన ముద్రగడ పద్మనాభం అంగీకరించారని చెప్పి ఆకుల సత్యనారాయణ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే లోపల నుండి చర్చలు ముగించుకుని బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆకులతో పాటు ఈ కాపు జేఏసీ ప్రతినిధులు కూడా ఈ విషయాలను మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ చర్చల్లో ముద్రగడ పద్మనాభం తరఫున ఆకుల రామకృష్ణతో పాటు నల్లా విష్ణుమూర్తి, యేసుదాసు, చిన్నమిల్లి రాయుడు, అడప నాగేంద్ర, ఆరేటి ప్రకాశ్, మెండగౌతుడి మోహన్ తదితరులంతా కూడా పాల్గొన్నట్లుగా ఆకుల సత్యనారాయణ వెల్లడించారు. ఆకుల సత్యనారాయణ మధ్యవర్తిత్వంగా గత 4 రోజులుగా ఈ చర్చల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దశలో నిన్న కూడా చర్చలు కొనసాగినప్పటికీ కూడా లిఖిత పూర్వక హామీని ఆయన కోరిన నేపథ్యంలో అది వాయిదా పడింది. అయితే ప్రతిష్టంభన నెలకొన్న దిశలో ఈ రోజు మళ్ళీ ఉదయం నుండి కూడా చర్చల కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేబినెట్ అంతా కూడా ఈ చర్చల్లో అక్కడ నుండే పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ చర్చల సారాంశాన్ని డిఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తూ, ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులకు కూడా వివరిస్తూ దానికి సానుకూలమైన వాతావరణాన్ని తీసుకొచ్చినట్లుగా ఆకుల సత్యనారాయణ వెల్లడించారు. ప్రస్తుతం అయితే ఈ ముద్రగడ ఉద్యమం ఒక కొలిక్కి వచ్చి అవకాశాలు అయితే ఏర్పడ్డాయని అటు ప్రభుత్వానికి ఇటు ముద్రగడ ఉద్యమానికి మధ్య సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలిగామని చెప్పి ఆకుల సత్యనారాయణ వెల్లడించారు. ఇంతవరకు కనీస వైద్య సేవలకు కాదు, వైద్య పరీక్షలకు కూడా ముద్రగడ నిరాకరిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం వీరందరూ ఆయనకు బలమైన హామీనిచ్చిన నేపథ్యంలో కేవలం బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి మాత్రం ముద్రగడ పద్మనాభం అంగీకరించారని చెప్పి ఆకుల సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన లోతైన దర్యాప్తు నిర్వహించాలని, గతంలో ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలి, అయితే ఏ విధమైన విచారణ సాగించకూడదని చెప్పి ఆయన వెల్లడించడం జరిగినట్లు తెలుస్తోంది. అయితే సిఐడి విచారణను మళ్ళీ పునర్విచారణ సాగించడంతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరెస్టులను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయాలని ముద్రగడ డిమాండ్ చేసినట్లుగా ఆకుల సత్యనారాయణ వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి రిమాండ్ లో ఉన్నటువంటి 13 మంది, 6 జేఏసీ నేతలతో పాటు 7 కాపు యువకులను కూడా బెయిల్పై విడుదల చేసే ఒప్పందం కూడా ఆయన అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ తతంగం అంతా పూర్తి కావడానికి దాదాపు 1-2 రోజులు పట్టే అవకాశం ఉండడంతో ఈ 2 రోజుల పాటు వైద్యానికి సహకరించాలని ఈ చర్చల్లో పాల్గొన్నటువంటి నేతలు
ఆయనపై ఒత్తిడి తెచ్చి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. దానికి అంగీకరించినటువంటి ముద్రగడ కేవలం బ్లడ్ శాంపిల్స్ తీసుకుని తన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి అవకాశం కల్పించినట్లుగా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇప్పుడే వెల్లడించారు. రేవతి. రైట్ గోపి, అంటే ఇక్కడ చివరిగా ఒక విషయం చెప్పండి, అంటే క్లారిటీగా అసలు మొత్తానికి ముద్రగడ చర్చలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయా, లేకపోతే పూర్తిగా ముద్రగడ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోందా? ప్రస్తుతం ముద్రగడతో చర్చించినటువంటి కాపు జేఏసీ నేతలు, ఆయనతో అంతర్గతంగా చర్చలు జరిపినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు కూడా మీడియా సమావేశం ద్వారా బహిరంగంగానే సానుకూల వాతావరణం ఏర్పడిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఈ 7 రోజులుగా సాగుతున్నటువంటి దీక్షకు ముగింపు అనేది వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే సానుకూల వాతావరణం మధ్య ఆయన ఎంతవరకు కనీస పరీక్షలు కూడా అంగీకరించని ముద్రగడ ప్రస్తుత చర్చల ద్వారా వైద్య పరీక్షలకు బ్లడ్ శాంపిల్స్ తీసుకునేందుకు అంగీకరించినట్లు చెప్తారు. అలాగే ఐవి ఫ్లూయిడ్స్ నిర్వహించేందుకు కూడా ముద్రగడ అనుమతించినట్లుగా వారు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో చర్చలు అయితే ఆయన దీక్ష విరమించడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఆయన కూడా ప్రధానమైన డిమాండ్ను నెరవేర్చే దిశగానే ఒప్పందం తీసుకుని ఈ కార్యక్రమానికి మాత్రం దిగారని చెప్పి వారు చెబుతున్నారు. అయితే ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయని, వీటిపై కూడా ఈ 2 రోజుల పాటు చర్చ జరుగుతుందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చర్చను కొనసాగించడం లేదని, రేపు ఎల్లుండా కూడా చర్చలు కొనసాగించిన అనంతరం పూర్తి స్థాయిలో ఆయన డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం ఏమేమి నెరవేర్చబోతుంది, ఆయన లిఖితపూర్వకంగా ఇస్తుందా లేక హామీ పరంగా ఇస్తుందా అన్న అంశాలను మాత్రం వెల్లడిస్తామని చెప్పి ఆకుల సత్యనారాయణ వెల్లడించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ చర్చలు కొంతవరకు సఫలీకృతమైన చెప్పవచ్చు. రేవతి. రైట్, థ్యాంక్ యూ గోపి.